శంఖాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం లోహిత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే శంభూమాపతిం దురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవత్నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాగ్రయం వందే శివం శంకరం యవ్వనిదే జని सहस्रशीर्षः पुरुषः सहस्राच्च सहस्रपात् सोऽपि विश्वतो वृत्वा यन्मेनापिरो क्षत्रनिर्मुखम् अस्मिन् व्याप्तं इष्टं मनीषाणा अमं मनीषाणा सर्वं मनीषाणा पूजयामि धूपमार्जयामि दीपं दर्शयामि दीपानन्तरं वाक्याभ्यन्तरसुचिरादर्शाम् इत्यपुष्टाङ्गरीशिनीम् ईश्वरीकं सर्वभूतानां ताम्योपमेस्तियं दिव्यगन्धारयामि आयने द्वे परायणे सर्वा సార్ కమిషన్ సార్ దేనికి కోలా సార్ కమిషన్ సార్ ఆల్ పార్టీ కౌన్సిలర్స్ ఆల్ పార్టీ చంద్రబాబు దావోస్ పోయి కూర్చొని లేస్తారు చూడే गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम आगमातंधु देवानां घोनाथां गुरुघंटार्घंटा अवतपन्तो ये भूताय
కొంచెం వెనకొచ్చారు ఓకేనా వచ్చేసి పట్టణంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి వచ్చేసినటువంటి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి శివరామకృష్ణ గారిని వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అందరికీ నమస్కారం. చాలా మందికి ఏం అర్థమైతే ఉండదు. పాప ఈ వెనకాల లేడీస్ అంత ఉన్నారే, మున్సిపాలిటీలో రా అంటే వస్తారు పాపం. అదే కదరా ఇంకేం చెప్పడంలే, అదే కదా అందరూ కరెక్ట్ అంటారు పాప. కానీ ఈరోజు శ్రద్ధగా వినండి దయచేసి. దయచేసి శ్రద్ధగా వినండి. తాడిపత్రిలో పుట్టినోళ్ళందరూ పుణ్యాత్ములు. అవునా కాదా? ధర్మవరం బాబా చెప్పు, అవునా కాదా? గట్టి చెప్పు. నిజంగా పుణ్యాత్ములు. ఇక్కడ 3 పూట్ల తినే శక్తి ఉండే ఊరు తాడిపత్రి. ఆ రోజు కృష్ణగారు వాళ్ళే ఇక్కడ 2 గుళ్ళు నిర్మించినారు. ఆలూరు కోనలో 1 నిర్మించినారు, కొప్పూరులో 1 నిర్మించినారు, యాడికిలో 1 నిర్మించినారు. ఆ కాలంలో వాస్తు భూమి యొక్క శక్తి ఇవన్నీ చూసే ఇక్కడ గుళ్ళు కట్టారు. అప్పి ఇడికి 280 కిలోమీటర్లు. మరి ఇంత దూరం వచ్చి ఎందుకు కట్టినారు? ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది. అందుకే మీరందరూ పుణ్యాత్ములు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది కోడళ్ళు ఉంటారేమో, మీరు ఇంకా చాలా పుణ్యం చేసుకోండి. అంటే ఈ ఊరికి ఈడం మీరు కూడా పుణ్యాత్ములు. వాస్తవం చెప్తున్నా, నల్లబండలు వచ్చి కర్నూలు డిస్ట్రిక్ట్, అండ్ ఫ్యాక్టరీలు వచ్చి తాడిపత్రిలో. ఎందుకంటే అక్కడ వాతావరణం సరిగా అప్పుడు ఫ్రాక్షన్ అంటారు. అసలు మీకు రాయి బయట వస్తుంది, అక్కడికి కన్వేయర్ బెల్ట్ అంటారు. 35 కిలోమీటర్లు వస్తున్నాయి. ఈ స్థల ప్రభావం వల్ల ఈ ఫ్యాక్టరీలు రావడము. ఈరోజు మనం ఇలా ఉన్నాం. మననే ఒక స్ట్రైక్ అయింది, డాక్టర్లు స్ట్రైక్. 54 మంది ఉన్నారంటే ఈ ఊర్లో డాక్టర్లు అన్ని కట్టుకొని. వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నర్సింగ్ హోమ్లు కట్టుకొని 54 మంది ఉన్నారు. సరే నేను వెళ్ళా అక్కడికి. అమ్మా ఎంతమంది తాడిపత్రి వాళ్ళు అమ్మ అంటే, సార్ మేము 8 మందే సార్. కొద్దిమ వాళ్ళు ఆర్లగడ్డ, జమ్మలవాడ, గోకాడప్ప, అనంతపూరు అని చాలా పేర్లు చెప్పింది.
ఎందుకు వచ్చినారు లీడ్కి? ఎందుకు వచ్చినారు చెప్పాలి. వెనకలో ఎందుకు వచ్చినారు అదే చెప్తేనే ఏది ఆలోచించారు చెప్పాలి. ఎవరో ఒకరు తాడిపత్రిలో ఏదో ఉంది అన్నా మైక్ కరెక్ట్ నువ్వు మంచిదా చెప్తున్నా. తాడిపత్రిలో ఏదో ఉందని సార్. ఏది లేదు, ఇది ఉంది. మన 26 ఎంతమంది వచ్చినా నాకు తెలియదు, కానీ 5వ తరగతి చదివిన వాళ్ళు, 9వ తరగతి చదివిన వాళ్ళు 1,60,000 40,000 సంపాదిస్తున్నారు. నిన్ననే మా ఊరిగా నరసింహస్వామి కొండ గోదావరి రోడ్డు చేపిస్తాను పోతుంటే అక్కడ గలీంచుకుంటే నిలబెడితేనే బాగా పెట్టినాడు షాప్. బాగా పెట్టినాడంటే ఎవరు ఉంటాడు? బాగా రూమ్ బాగా నీట్ గా పెట్టినాడు ఎవరు ఉంటాడు? కాదు, కరెక్ట్ కాదు. రాజస్థాన్ వాళ్ళు చాలా శుభ్రంగా అన్ని పెడతారు. పక్కనే మన ఆడిపాప ఉండేది, కందలపాడ పాప, చిప్స్ మిక్చర్లు అన్ని పెట్టుకుని పక్కనే వాడేమో నీట్ గా పెట్టినాడు. మన పాప సరే పిలిచే అమ్మాయిని, ఒరే నాన్న ఎంత సంపాదిస్తావు అంటే ఆ పిల్ల చిక్కుపడి ఎంత లేదు సార్ 1000 రూపాయలు వస్తుంది సార్. వాడేలా ఏమీలే హాయిగా కూర్చోండి 1000 రూపాయలు సంపాదించు అంటే తప్పు చెప్పింది ఆ పాప. 1000 రూపాయలకైనా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఎక్కువ చెప్తే వేరే వాళ్ళు పెడతారని భయం ఆ పిల్లకు. ఇక్కడ ఎవరు బతకడం లేదు. మన ముస్లిం అమ్మాయిని పిలిచా, సార్ పిల్లలని స్కూల్కి పంపించిన తర్వాత నేను టైలరింగ్ చేస్తాను సార్, నెలకు ఎట్లా లేదన్నా 3 నుంచి 4 కుడతానంటే యావరేజ్గా 120 360. సాయంత్రం అయితేనే పిల్లలు వస్తారు చూసుకొని నేను పోతాను సార్, పోయి రొట్టెలు చేస్తాను సార్. ఎంతమ్మా రొట్టె అంటే 5 రూపాయలు సార్ అనే. ఎన్ని చేస్తావు తల్లి అండి? 50 నుంచి 60 చేస్తా సార్ అనే. మళ్ళీ ఆడెంత వచ్చా చెప్పండి. 300 ఇవ్వడం తిక్క నా కొడుకు. పొద్దున 300, సాయంత్రం 300. రొట్టెలే రొట్టెలే నేను అంటే ఈ ఊర్లో చూసినారు లేదా, కల్లింగరకాయలు అమ్ముతారు కెనరా బ్యాంకు దగ్గర. చదువుకోలే, చాలా గలీజు పెట్టేది. నేనైతే రోజు చెప్పి గ్లౌజులు పెట్టి నీట్ గా పెడతాది. 42,000 వస్తుందంట. అంటే అది కొద్దిగా బ్యాంక్ వచ్చేవాళ్ళు బాగా దొరుకుతాడు. ఊర్లో ఎవరు ఊరికి లేరు. నా కోరిక ఏమంటారు, కళ అంటారు. నీ కళలన్నీ ఎవరన్నా నీ కళ ఏమి? ఇప్పుడు 6 ఎకరాలు ఉంది, ఎట్లయినా కానీ 8 ఎకరాలు చేసుకుందామని. రాజు చేస్తా. నీ కళ వద్దా? చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి. పైకి రా, చెప్పండి. ఏం కాదు, మనమే మనందరం మన ఇంట్లో వాళ్ళం. ఎప్పుడు ఇది నాకు ఒక ఇల్లు, తాడిపత్రి అంటే ఇది నా ఇల్లు. వెనకాల మాట్లాడాలా, తప్పు లేదా? ఇప్పుడేమో బాబు మాట్లాడు, కరెక్ట్ మాట్లాడేది. మీ ఆలోచన ఏమి? మీరందరూ ఏం ఆలోచిస్తారు చెబుతాండి. అరే మీ ఆలోచన ఏమమ్మా? ఇంకేమో ఆలోచన లేవా? ఎవరో చెప్తారు, ఎవరో చెప్తున్నారు, చెప్పమ్మా. ఏంటి నవ్వుతున్నారు? ఇంకేం ఆలోచనలు లేవా? ఏమి కోరికలు లేవా? పొద్దున లాభం ఎందుకు అలా చెప్తాను. మా అక్క చెప్తాంది. రైట్, గుడ్. చెప్పురా నాన్న, తప్పేం లేదు. చెప్పు, నీకేమనుకుంటానో చెప్పు. ఇది మన ఇల్లు. సార్ నమస్తే సార్.
మీ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యం వద్దు, మీ ఆధ్వర్యంలో నాకొద్దు. తిరుపతిలో లాగా నువ్వు ఏమి నీకేమి నీ కోరికలేమి? సార్, తాడిపత్రిలోని ప్రతి మహిళకి పని కావాలి. అది మీ ఆధ్వర్యంలో ఒక శ్రీ సిటీ లాగా ఏమైనా యూనిట్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు వర్క్ చేసే అవకాశం ఇవ్వండి. అది మళ్ళీ అంటే అందరము అది విడిచిపెట్టు. నువ్వు చెప్పేది కరెక్ట్, అది చేద్దాం, అదే కదా అది చేద్దాము. మీరు పొద్దున్న లేస్తారు, ఏం ఆలోచిస్తారు, ఏం కోరిక? ప్రతిరోజు డబ్బులు కావాలి సార్, బ్రతకడానికి డబ్బులు కావాలి సార్, బతకడానికి సంపాదించుకోవాలని. నా ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉందా? వేరే ఆలోచన ఉంటే ఇంకేం చేయాలి సార్? ఏది కావాలంటే డబ్బులే కావాలి కదా సార్. వారిని పాసదులే. నేను అడిగేది ఆలోచన తప్పన వేరే ఆలోచన ఉందా అంటే లేదు. అదే మీకు నాకు డిఫరెన్స్. నన్ను పెంచింది, నిన్న సాకింది, ఇంత దూరం చేసి ఈ పొద్దు మీ ముందర కూర్చోబెట్టింది ఎవరు? ఎవరు? ఎస్, ఇక్కడ వెనకాల ఏం రాసిన? నా కళ. నేను కూడా మీ మాదిరే డబ్బులు సంపాయాలని, దండిగా సంపాదని తెలివి ఉంది, దండిగా ఇచ్చినాడు దేవుడు. కానీ నాకు ఒక్కటే సంతోషం, దగ్గర దగ్గర ప్రభాకర్ రెడ్డి అందరికి తెలుసు, తెలియని వాళ్ళు చేతులు వద్దండి. ఏం అర్థం కాలేదా? ప్రభాకర్ రెడ్డి తెలియని వాళ్ళు నుండి చేయొద్దండి అంటాను. మీరిచ్చిన వరం నేను ఏది ఆలోచించకూడదు. ఈ ఊరు ఎక్కడో తీసుకెళ్లాలని ఉంది. మా నాన్న మమ్మల్ని అందరి ప్రపంచం చూపించినాడు. లేదంటే మేము కూడా లుంగిగాళ్ళమే. దేవుడిచ్చినాడు మా నాన్నకు ఆలోచన రావడం. మన మున్సిపల్ ఆఫీస్ చూసినారా? ఎక్కడైనా అట్లా మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయా? నా కోరిక, నేను 1974లో బిఏ అయిపోయింది. అయిపోయినాక ఏదో నా బస్సులు నాకంతా, నేను బస్సులు కూడా ఎప్పుడు మా అమ్మతో కొట్లాడి ఆడో రన్ చేసుకున్నా. ఎప్పుడుగో కలగంటున్నా నా లైఫ్ ఇలా ఉండాలా అని. తోచింది ఒక బుక్ రాయాలని. 2018లో బిఏ ఉంటే బుక్ రాయలేం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాల. ఒక డ్రీమ్, ఒక కళ. ఏం తెలుసా? వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, హౌ టు డెవలప్ ఏ మున్సిపాలిటీ అండ్ పంచాయత్. ఆ ఆలోచన ఎప్పుడు అదే ఆలోచనే, ఎప్పుడు అదే ఆలోచనే. ఇప్పుడు మా అమ్మ చెప్పింది, ఎప్పుడు ఆలోచన ఏమే డబ్బులు సంపాదించాలని. మరి నాకు దేవుడు ఆ పుట్టి లేదే, అందుకే నీ ఇంతమందిని నాకు ఇచ్చినాడు. నేను గౌరవంగా చెప్పుకుంటా. అందరికీ నమస్కారం. మరి ఎంతమందికి అర్థమైందో తెలియదు. ఈ రోజు ఇక్కడ ఎందుకు వచ్చామో ఎవరికైనా అర్థమైందో ఎందుకున్నాము ఇక్కడ? అసలుకి కైకు ఆయా మా ఇద్దరు విశ్వాసే ఆయా వయసేసి ఆయా ఊరికే వచ్చినారు అందరు. అట్లా ఊరికే వచ్చినారంతా. నాకు తెలియదు మీకు ఏమర్థమైందో, నాన్నగారు చెప్పిండేది ఏమర్థమైందో తెలియదు. అట్లా మా కమిషనర్ గారు చెప్పిండు, నాకు తెలిసి నాన్నదన్నా అర్థం పెట్టదు, కమిషనర్ గారు అసలు ఏం అర్థం పెట్టదు. ఏదో ఎస్టీపీ అన్నాడు, ఏదో అన్నాడు, 2 కోట్లు అన్నాడు, 5 కోట్లు అన్నాడు, 10 కోట్లు అన్నాడు. ఏంది 5 కోట్లు 10 కోట్లు? మున్సిపాలిటీకి ఆదా అయితే నాకేందంటారా మీరంతా? అట్లే అనుకోవాలా, అంతే కదా. మన జోబులోకి వస్తుంది 20 లక్షలు 10 లక్షలు నెల. ఏమ్మా చెప్పండి, దయచేసి అనుకోవద్దండి అట్లా. మీకోసం కష్టపడి ఆ రూపాయి కూడబెట్టి రేపు పొద్దున
మీకు మీ ఇంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండకూడదని చెప్పి మీకు రోంత భారం తగ్గిద్దామని చెప్పి ఆ సోలార్ ప్లాంట్ పెట్టి ఎక్కడైతే దాని వల్ల మనకి మున్సిపాలిటీకి ఆదా అవుతుందో ఆ రూపాయి దేనికి వాడతారు? మీరు అడుగుతారు కదా, మా డ్రైనేజ్ బాగాలేదు, మాకు నీళ్లు రాలేదు, మాకు కాలువ బాగాలేదు, మా రోడ్డు బాగాలేదు, మా స్పీడ్ బ్రేకర్ అడ్డం ఉంది. ఇవన్నీ చేయాలంటే యాడ్ నుంచి వస్తాయి డబ్బులు? ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవరో గవర్నమెంట్ అన్నారు, లేదమ్మా రూపాయి లేదు. మన పథకాలు ఇవ్వడానికి, మనకి ఇల్లు ఇవ్వడానికి, అవన్నీ చేయడానికే సగం డబ్బు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీకి ఎప్పుడు ఇచ్చేది? మున్సిపాలిటీ ఎప్పుడు బాగుపడేది కాదు. కాబట్టి ఎన్నో రోజులుగా ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. సరే ఐడియా వచ్చింది, బాగానే ఉంది. డబ్బులు ఏడు నుంచి వస్తాయి అది పెట్టేదానికి? సోలార్ ప్లాంట్ ఏది తక్కువ అవుతుందా? ఎంత? 4.5 కోట్ల. మనకి ఎంత అయింది కరెక్ట్గా చెప్పండి ఒక నంబరు. 4,25,00,000 ఏడు నుంచి వస్తాయి? ఏడు నుంచి వస్తాయమ్మా చెప్పండి. ఏం చెప్పేదా? ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయము మున్సిపాలిటీకి? మీరు కట్టే పన్ను పైన, ఇంటి పన్ను, నీళ్ళ పన్ను. మీరందరూ మానుకున్నారు ఇంకో కట్టేది. మున్సిపాలిటీ ఏమవుతుంది? మున్సిపాలిటీ తొట్టు అవుతుంది, అంతే కదా? ఏడు నుంచి వస్తాయి ఫండ్స్? మీరందరూ సుఖంగా ఉండాలా? మీ రోజంతా మీరు వేరే దానిపైన ఆలోచించకుండా కేవలం మీ పిల్లలు, మీ భర్త, మీ ఇంట్లో బాగున్నారా లేదా, మీకు తిండికి సరిపోతుందా లేదా, పనికి పోవాలా లేదా, దీనిపైన ఆలోచిస్తారు. మేము చేసే పని మేము చేస్తాము, మీకొద్దు ఈ కష్టం అని చెప్పి ఆలోచించి నెల నెల ఏదైతే 20 లక్షలు కరెంటు నుంచి మనకి ఆదా అవుతుందో, ఏ విధంగా అయితే మనం నీళ్లు అమ్మి, ఏ నీళ్లు? మురుగు నీళ్ళు అమ్మి స్టీల్ ప్లాంట్ కో, అల్ట్రాటెక్ కో, దాని నుంచి వచ్చే 10 లక్షలు ఏదైతే ఉంటుందో, 10, 20, 30 లక్షలు నెల నెల మనం దేనికి వాడుకోబోతున్నాం? మన వీధి లైట్లు వెలిగేదాని కోసం, మన రోడ్లు బాగుండేదాని కోసం, మన కాలువలు బాగుండేదాని కోసం ఖచ్చితంగా 1 సంవత్సరం టైం ఇవ్వండి. ఎప్పుడైతే మనకి ఈ ప్లాంట్లన్నీ పూర్తవుతాయో, ఎప్పుడైతే మనకు రూపాయి కూడబెట్టి ఆదాయం చేస్తామో ఆ రోజు చూడండి ఏ విధంగా ఉంటుందో, మన ప్రతి ఒక్క స్ట్రీట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. అదే విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ, మొన్న చూసారు, బాగా ఎంజాయ్ చేశారా లేదా? పార్క్ లో వచ్చారా లేదా? మీరంతా డాన్స్ వేసినారా లేదా? నాతో కూడా వేయించినారా లేదా? వాళ్ళ ఒట్టి ఆ పార్క్ ఒకటేనా మనకు కావాల్సిండేది? అడుగు అడుగున ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడ చూసినా మనకి అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న పార్కులు, కూర్చోడానికి స్థలాలు, అదే విధంగా చిన్న చిన్న అంగడ్లు. ఎక్కడైతే మనం దోశ తినాలనుకుంటే దోశ ఉంటుంది, బర్గర్ కావాలంటే బర్గర్ ఉంటుంది. ఇవన్నీ మీరేం ఆలోచుకోవద్దండి, ఏవో అంతంత ఖర్చు పెట్టి మేము ఎప్పుడు రావాలని. చెనిక్కాయలు కూడా ఉంటాయి. నువ్వు సాయంత్రం హాయిగా అట్లా ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కసారి ఈ రోడ్డుకు వచ్చావంటే, ఏదైతే మనం డ్రీమ్ సిటీ, తాడిపత్రి డ్రీమ్ సిటీ అని పేరు పెట్టబోతున్నామో ఆ రోడ్డుకు వచ్చావంటే ఆహా ఇదేనా నా ప్రపంచం, ఇదేనా తాడిపత్రి. నాన్న ఇంకో మాట అన్నాడు, రేపొద్దున మీ అందరికి ఉంటుంది. దేనికి? బంధువులతో. మేమొస్తాం అని చెప్పి దండం పెడతా మళ్ళీ 90కి పంపించారు అక్కడికి. కష్టమో నష్టమో రానియండి, చూపించండి తాడిపత్రి ఏ విధంగా ఉంటుందో చూపించండి. వాళ్ళు ప్రపంచానికి చూపిస్తారు రేపు తాడిపత్రి ఏ విధంగా ఉంటుందో. ఖచ్చితంగా సంవత్సరం కాకపోయినా కూడా 18 నెలల్లో ఏదో ఒకటైతే పూర్తి చేస్తామని చెప్పి, ముఖ్యంగా ఈ రోడ్డు ముందుకెళ్తుందని చెప్పి మరొకసారి సభ ముందర అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎక్కువ టైం అవుతుంది. ఇప్పటికే నాకు చాలా మందికి ఆకలిస్తుంది. ఆఖరికన్నా నాకు తెలిసి ప్రిపేర్ చేయాలి ఇంటికి పోయి. నాకు తెలిసి చాలా మంది అన్నం పెట్టి వచ్చి తింటారు కుక్కర్లో, అది మాడిపోయింటే మళ్ళీ నేను పంపించాల్సి వస్తుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మళ్ళా ఇంకోసారి. శక్తిగా మార్చి పట్టణంలో ఉన్నటువంటి అన్ని, అంటే స్కూల్స్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, మన వీధి దీపాలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ యొక్క పవర్ని మనం ప్రతి నెల
28 నుంచి 30 లక్షల రూపాయలు మనం నెల కరెంటు బిల్లు కడుతున్నాం. మీరు మీ ఇంటికి 1000 రూపాయలు 1200 కడతారు. కానీ నేను ప్రతి నెల కరెంట్ ఆఫీస్కి దాదాపు 30 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాం. దీన్ని తగ్గించడానికి ఏమైనా ఉందా అంటే పట్టణం రోజు రోజుకి విస్తరణ పెరుగుతూ ఉంది. ఇంకా విద్యుత్ దీపాలు కావాలి, ఇంకా పైప్ లైన్ కావాలి. పట్టణం యొక్క ఆవశ్యకత పెరిగితే కానీ తగ్గదు. సో దీంట్లో ఈ భారాన్ని తగ్గించడానికి ఏమైనా ఉందా అని అన్ని రకాలుగా ఆలోచించి దానికి మరి ఈ యొక్క సోలార్ పవర్ని మనం ఈ యొక్క ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనమే పవర్ని జనరేట్ చేసి తద్వారా మన అవసరాలకు వాడుకోగా మిగిలిన మొత్తాలు మనం కరెంట్ ఆఫీస్కి ఇచ్చే విధంగా ఉండాలి అని గౌరవనీయులు మన ప్రీతం చైర్పర్సన్ గారు ఎన్నో పట్టణాలని మరి దేశంలో అన్ని ప్రాంతాలు కూడా వచ్చేస్తే నేను సగర్వంగా చెప్పగలను. తాడిపత్రి పట్టణంలో ఇది ఒక మన సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి పట్టణం అని చెప్పొచ్చు. సోలార్ పవర్ని టోటల్గా పూర్తిగా వినియోగించడం అంటే కొంతవరకు ఆఫీసులకనో మరి వాటర్ సప్లైకనో వాడుకున్నారు. కానీ అట్లా పూర్తి స్థాయిలో 1 మెగావాట్తో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇది కేవలం 45 రోజుల్లో మనం కంప్లీట్ చేయాలని మనకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ ఏజెన్సీ వారు కూడా వారికి తగ్గిగా సరైనంగా పనులు ముందుకు వెళ్తున్నాయి. సో తద్వారా మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు మనకి అవగాహన మిగులుతుంది. అంటే మరో రూపాయగా ఆ ఆదాయం మిగులుతుంది. దాని ద్వారా పట్టణంలో మిగిలిన ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత పట్టణంలో ఉన్నటువంటి మీ ఇళ్లలో వాడుకున్నటువంటి ఒక వేస్ట్ ఏదైతే ఉందో వాటర్ ఉందో ఆ వాటర్ని మనం స్టీల్ ఫ్యాక్టరీకి వాళ్ళ యొక్క బాయిలర్స్ కూల్ చేసుకోవడానికి ఆ వాటర్ని మనం వారికి అమ్మడానికి 2017లో అప్పటి కౌన్సిల్ అప్పుడు